కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కొబ్బరితోట ప్రాంతంలో ఇంటి కూల్చివేత వ్యవహారం చినికి గాలివాన్లా మారింది. ఇద్దరు వ్యక్తుల మధ్య సివిల్ వివాదం రెండు పార్టీల మధ్య గొడవకు కారణమైంది. వివాదాస్పద స్థలంలో ఉన్న ఇంటిని అధికారులు కూల్చివేయడం, అది జన సైనికుడిది కావడంతో వ్యవహారం జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్టుగా టర్న్ అయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ 2 ఏళ్లలో టీడీపీ మచిలీపట్నంలో రాజకీయం టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా మారిపోయింది. కొబ్బరితోట ప్రాంతంలో శ్రీపతి వెంకటాచలం అనే వ్యక్తి ఇంటిని గత నెలలో మున్సిపల్ అధికారులు కూల్చేశారు. జనసేన కార్యకర్త అయిన శ్రీపతి వెంకటాచలం ఇల్లు కూల్చివేత రాజకీయ దుమారానికి కారణమయ్యింది. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని కూడా శ్రీపతి వెంకటాచలంను పరామర్శించారు. శ్రీపతి వెంకటాచలం కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కూటమి నుంచి పోటీ చేసిన కొల్లు రవీంద్ర గెలుపు కోసం పనిచేసిన అతడి ఇంటిని కూల్చివేశారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం జరిగిన పనికి కులాలను అంటగడుతూ రాజకీయం చేస్తున్నారని పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర అప్పట్లో కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత వెంకటాచలం ఇంటికి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వెళ్లి పరిశీలించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటి మరమ్మతులకు అయ్యే డబ్బును తానిస్తానని భరోసా ఇచ్చారు. దీంతో ఆ వివాదం అప్పట్లో ముగిసింది. తాజాగా మచిలీపట్నం బ్యాంక్ చైర్మన్ టీడీపీ నేత దిలీప్ జనసేనపై చేసిన విమర్శలు రచ్చకు కారణమయ్యాయి. జనసేనలో పేర్ని నానికి సంబంధించిన ఓ టీం పనిచేస్తోందని, ఆ టీం ఎంపీ బాలశౌరికి తప్పుడు సమాచారం ఇచ్చిందని దిలీప్ ఆరోపించారు. మంత్రి కొల్లు రవీంద్రను తనను ఇబ్బంది పెట్టే లక్ష్యంతో పేర్ని నాని స్విచ్ వేస్తే జనసేనలోని బి టీం మచిలీపట్నంలో ఇంటి కూల్చివేత వ్యవహారాన్ని రెండు పార్టీల మధ్య గొడవగా మార్చిందని మండిపడ్డారు దిలీప్. ఆ తర్వాత రోజు కలెక్టరేట్లో జరిగిన దిశ సమావేశంలో ఎంపీ బాలశౌరి సైతం ఇంటి కూల్చివేత విషయంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతకు సంబంధించి కోర్టు ఆదేశాలుంటే చూపించాలన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాన్ని ఎందుకు కూల్చివేత దాకా తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఇలా చేయటం వల్ల ప్రజాప్రతినిధులమైన తాము ఇబ్బంది పడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మచిలీపట్నం బ్యాంక్ చైర్మన్ దిలీప్ చేసిన వ్యాఖ్యలను జనసేన నేత కొట్టేటి వెంకట్రావు ఖండించారు. ఎన్నికల్లో కూటమి నుంచి పోటీ చేసిన వారి గెలుపు కోసం అంతా కలిసి పనిచేశామని, అలాంటిది తమ పార్టీ వారిని పేర్ని నాని బీటీ మనడాన్ని తప్పుబట్టారు. దిలీప్ మాటలపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించాలని డిమాండ్ చేశారు. దిలీప్ వ్యాఖ్యలను ఖండించకపోవడం సరికాదని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. మండు టెండర్లో మచిలీపట్నం రాజకీయాలు హాట్ గా జరుగుతున్నాయి. కూటమిలోని రెండు పార్టీల నేతలు పరస్పర విమర్శలతో రోడ్డెక్కారు. దీనిపై రెండు పార్టీల అధిష్టానాలు ఎలా స్పందిస్తాయనేది తేలాల్సి ఉంది.